హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మార్నింగే మా ఇంట్లో ప్లాన్స్ అయితే ఇలా ఉంటాయి. పప్పాయ వచ్చేసి పూతకు వచ్చిందనమాట. ఇంకా మనకి కాయలు అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఏంటి ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు అది ఇది అనేసి. సో మీరేం ఫీల్ అవ్వద్దండి. ఇప్పటి నుండి ప్రతిరోజు కాకుండా ఒక 2 డేస్కి ఒకసారి లేదా డే బై డే అలా తప్పకుండా నేనైతే వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అనేవి తీయట్లేదు. అంతేకాని తప్పకుండా నేనైతే ఇప్పటి నుండి వీడియోస్ తీయడానికి పక్కా ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమం. ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంది. సో నేనైతే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. బిజీ లైఫ్ అయిపోయింది అనమాట నాకు. సో అందుకే వీడియోస్ అనేవి కొంచెం లేట్గా వస్తున్నాయి. సో ఎవరే కానీ ఇంకా వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అనేసి అస్సలు ఫీల్ అవ్వద్దండి. ఇప్పటి నుండి అయితే తప్పకుండా నేనైతే నా డైలీ రొటీన్ బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను చుక్కమల్లె పూలు అనమాట. ఇవి ఇంట్లో మార్నింగే ఎంత బాగుంటుందో తెలుసా, ప్లెజెంట్గా ఉంటుంది. అలాగే ఫ్లవరింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో వర్క్ అంతా ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత ఇలా పువ్వులు కోసుకోవడానికి నేనైతే వచ్చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవి తెలుసా, ఈ పువ్వులు మనము అల్లి పెట్టుకుంటే మనకి ఈవినింగ్ వరకు తలలో అలానే ఉంటాయి, అస్సలు వాడిపోవు. చాలా బాగుంటాయి. దీంట్లో కొన్ని కనకాంబరాలు వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇంకా ఇది వచ్చేసి రుద్రాక్ష పూలు అనమాట. మనం దేవుడికి పెడుతూ ఉంటాం కదా అది. ఆ తర్వాత ఇక్కడ కాగడాలు అంటారు, కొందరేమో సెంటు మల్లెలు అంటారు అనమాట. ఈ చెట్టు కూడా మేము రీసెంట్గా నాటాము. సో దానికి కూడా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉందన్నమాట. సో నేనైతే ఫ్లవర్స్ తెంపుతూ ఉన్నాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా స్మెల్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్ నైట్ టైమ్స్ ఫుల్ స్మెల్ ఉంటాయి. సో దీనిల వల్ల పాములు కూడా ఇంట్లోకి ఎక్కువగా వస్తాయి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ చెట్టు వేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇడ్లీకి బ్యాటర్ అనేది నైట్ నానబెట్టి ఉన్నాను. సో ఇప్పుడు ఇడ్లీ చేయాలి. ఆల్రెడీ చట్నీ అయితే చేసేసాను. సో ఇడ్లీ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీస్ ఇప్పుడే అవ్వ వచ్చిందనమాట ఐరన్ బట్టలు తీసుకొని. సో తనకైతే నేను టిఫిన్ పెట్టాను. నెక్స్ట్ అలాగే మేము మినపపిండి అంటే మినుములు పొలంలో పండినవి. సో అందుకే ఇడ్లీలు అనేవి ఈ కలర్లో ఉంటాయన్నమాట. సో ఈ మినీ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. ఎవరే కానీ వీడియోస్ ఎందుకు స్కిప్ చేస్తున్నారు అని అనుకోవద్దు. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అనేవి సరిగా తీయట్లేదు. బట్ తప్పకుండా మీకు ఎప్పుడైతే కనెక్ట్లోనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.